పేరాల అనే ఊరప్పుడు నేను డిగ్రీ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి అనే ప్రయత్నంలో చెన్నై వెళ్ళి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుదాం అనుకుంటుండగా మా పెరట్లో తిరుగుతుండగా నాకు ఎర్లీ మార్నింగ్ ఏదో కాయిన్ ఒకటి కింద పడి ఉంది. ఏంటనే కాయిన్ అని చెప్పేసి కాలుతో ఇలాగ అన్నాను. అది సేవండి హనుమాన్ ఇది ఉండేది బిళ్ళ. వెంటనే కళ్ళకు అద్దుకుని పొరపాడైపోయింది చెప్పి చూస్తే హనుమంతుడి బొమ్మ ఉంది. అది తీసుకెళ్ళి నాన్నగారికి ఇచ్చాను. నాన్న ఇట్లాగని అంటే నువ్వు ఏది చెయ్యాలని అనుకున్నావు కదరా, కాబట్టి అది నీకు ఒక దారి చూపించేలాగా హనుమంతుడు ఈ రకంగా కనిపించాడేమో అని పూజలో పెట్టారు. అక్కడి నుంచి నా ప్రయత్నాలు నేను చేయటం, అలాగే మెడ్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నా ప్రయత్నాలు చేయటం, అక్కడికి వెళితే నాకు అవకాశం రావటం. నేను వెళ్లే ముందు నాన్నగారు దీన్ని ఒక దండగా, ఒక లాకెట్ ఆర్టిన్ షేప్లో ఒక లాకెట్లో పెట్టి నా మెడలో వేశారు. అది నేను చాలా ఒక ఆశిస్తులా ఒక మనోధైర్యం, అంటే జేబులో బొమ్మ ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుంది ఆ రకంగా ఫీల్ అయ్యి వెళ్ళేవాడిని. అప్పటి నుంచి అవకాశాల మీద అవకాశం ఎలా వచ్చినాయో 1977 నుంచి 78 అండ్ 79 ఆ ప్రాంతంలో, సారీ 78 79 అక్కడి నుంచి అవకాశాలు ఎక్కడ కూడా ఆగకుండా రావడం జరిగింది. అంత ఆ స్వామి మహిమ అనుకునేవాడిని. ఆయన నిరంతరం పూజించుకునేవాడిని. ఆయన్ని పూజించుకునే ప్రతిసారి నన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళి స్వామి నేను కూడా అంత క్రమశిక్షణతో ఉంటాను, ఎక్కడ వక్రదారులు కానీ వంకరదారులు కానీ నేను వెళ్ళను, అంత ఒక స్థితభేదంతో ఉంటాను, ఖచ్చితంగా డిసిప్లిన్గా ఉంటాను, క్రమశిక్షణతో ఉంటాను, ఎప్పుడు ఆయనతో ఇంటరాక్ట్ అవుతూనే ఉంటాను, ఆయనతో సంభాషిస్తూనే ఉంటాను. అలాంటి నేను అది పెట్టుకున్నప్పుడు చాలా సినిమాలు చేశాను. నాకు తెలిసి 1980లో ఒక సినిమా తాతయ్య ప్రేమలేలు, దానికి డబ్బింగ్ చెప్తుండగా ఒక ఏవిఎం జీలో కూర్చున్నాను. ఆ తర్వాత డబ్బింగ్ చెప్పారు. ఇంటికి వెళ్ళేసరికి లోపల బిళ్ళ కనపడలేదు, ఆ పై చుట్టూ ఫ్రేమ్ మాత్రమే ఉంది. ఎంత డిప్రెస్ అయిపోయానంటే, ఏంటి ఏం తప్పు చేశాను, ఎందుకు స్వామి నా నుంచి దూరం అయిపోయాడు, ఇది నాకు ఏమైనా మంచిది కాదా, అపశకునం అంటూ అసలు భోంచేయలేదు, ఏమీ చేయలేదు, తల్లడిల్లిపోయా. ఆ తర్వాత 2 days తర్వాత మళ్ళీ అదే థియేటర్కి డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఎక్కడితే కూర్చొని అక్కడే కూర్చున్నాను. అలాగే కూర్చుంటూ స్వామి దొరికితే బాగున్నట్టే కరెక్ట్గా రండి, ఆ తివాచి ఉంది కింద, అక్కడితో ఇరుక్కుపోయి మళ్ళీ స్వామి కనిపించేసరికి ఎంత ఎనలేని ఆనందం, ఎంత ఇదంటే నాకు ఇండస్ట్రీలో తిరుగులేదు. స్వామి నన్ను పరీక్ష పెడుతున్నాడు, అంతేగాని ఇంకోటి కాదు అంటూ స్వామి నేను ఎప్పుడు వదలను అంటూ ఆయన్ని పెట్టాను. మా నాన్నగారికి చెబితే ఆయన అరే చుట్టూ కొంచెం క్లాంప్స్ లాంటివి పెడదాము, సోదరు అసలు కదలదు, ఆ స్వామిని కాంక్రీట్ చేసుకుని నీలో ఉంచేసుకుంటూ అవుతుందని చెప్పేసి నాన్న దాన్ని మళ్ళీ రీడిజైన్ చేసి వేశారు. మీరు అప్పటి నుంచి సినిమాలు చూస్తే, నా ఓల్డ్ సినిమాలు, ఆ లాకెట్ ఎప్పుడు నా మెడలో ఉంటుంది. నేను ఒక భేద క్యారెక్టర్ వేసినా సరే అది మెడలో ఉండకూడదంటే తీసి నడుము దగ్గర ఎక్కడో పెట్టినవాడు తప్ప ఆయన నాకు దూరం అయిపోకూడదు, బిగించి హోల్డ్ చేసి ఆ హనుమాన్ నేను ఇక్కడ పెట్టినవాడిని. ఆ తర్వాత 2000 ఇయర్లో నేను అన్నయ్య సినిమా చేస్తుండగా, అన్నయ్య సినిమాలో 2 క్యారెక్టర్లు, ఆట కావాలా పాట కావాలా, అది సిమ్రాన్తో చేసే ముందు ఒక చెట్టుకు నేను పట్టుకుని వేలాడుతుంటాను. నా ఆత్మారాముడు నన్ను లాగి నెట్టి ఆ అమ్మాయి వైపు నెడతాడు. నెట్టేప్పుడు ఇది హ్యాంగ్ అవుతుంది సార్, అడ్డుగా ఉందని కెమెరామెన్, బహుశా ఎవరు మన కెమెరామెన్ చోటకే నాయుడు ఆ మాట అనకపోయి ఉంటే ఇప్పుడు నా దగ్గర ఉండేది అనేసి అలాగా అని చెప్పి తీసేశారు. ఇలాంటి ఎవరో పక్కన ఉంటే పక్క వాళ్ళకి ఇచ్చేస్తాను. ఆ తర్వాత మర్చిపోయాను, కనపడలేదు. అయితే ఏదంటే లేదు ఎవరి దగ్గర లేదు, సరిగ్గా ఎత్తకంటున్నాను, ఎవరి దగ్గర లేదు. పోలే స్మాల్ ఒక 2 సవర్ల బంగారం అనిపించింది. ఏంటి తేడా, 80లోనేమో తల్లడిల్లిపోయాను, స్వామి నుంచి దూరం అయిపోయారని. అదే 2000 వచ్చేసరికి ఇట్స్ ఓకే, 2 సవర్ల బంగారం అనుకున్నాను. ఏమిటి అంటే నాకు ఈలోగా వచ్చిన పరిణితి కానీ, మనలో మెచ్యూరిటీ కానీ, భగవంతుడు అనేవాడు బాహ్యంగా ఉండడు. భగవంతుడు అనేవాడు మనలో అంతర్లీనం అయిపోతాడు, మనలో మమేకం అయిపోతాడు, మన అంతర్భాగం అవుతుంది. అది హనుమంతుడు అనేది మన యొక్క అంతరాత్మ తప్ప మరొకటి కాదు అని తెలుసుకోవడం నాకు 2 పట్టింది.